చంద్రబాబు నాయుడు గారు దొరికింది తీసుకురారు. ఉపయోగపడేది. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు టెక్నాలజీ పరంగా హై ఎండ్లో ఏముంది అనేది. చాలామంది పొలిటీషియన్కి తెలియనటువంటి నాలెడ్జి చంద్రబాబు నాయుడు గారు ఉంది టెక్నాలజీలో. ఈ విషయం నేను చెప్పడం కాదు, బిల్ గేట్సే చెప్పారు. బిల్ గేట్స్ ఏమన్నారు, హాయ్ ఫ్రెండ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు దిగంగానే. అవును. బిల్ గేట్స్ అమరావతి ఇచ్చిన సందర్భంగా ఏపీలో ఆయన కారు దిగంగానే హాయ్ ఫ్రెండ్ అని చెప్పి వచ్చారు. ఎక్కడ బిల్ గేట్స్, ఎక్కడ ఆయన టెక్నాలజీ దిగ్గజం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ హాయ్ ఫ్రెండ్ అని అన్నారని అంటే అపర కుబేరుడు, ప్రపంచ కుబేరుడు, టెక్నాలజీలో హై ఎండ్ పర్సను బిల్ గేట్స్ అన్నారంటే ఆయన టెక్నాలజీలో ఎంత హైలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. అలాగే నరేంద్ర మోడీ గారు అన్నారు టెక్ గురు మాకు చంద్రబాబు నాయుడు గారు అని. అవునా? సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది పడితే అది ఏదో కంపెనీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి మనం ప్రచారం చేసుకుందాం అని చెప్పేసి అనుకోరు. హై ఎండ్లో ఏముంది టెక్నాలజీ ప్రపంచంలో అనేది చూస్తారు. ఇప్పుడు హై ఎండ్లో ఏముంది, ఆంథ్రపిక్స్ ఉంది. అలాగే దానికి పోటీగా ఏముంది, మన ఇండియాది సర్వం ఏఐ ఉంది. సర్వం ఏఐ అనే దాన్ని ప్రజెంట్ చేశారు ఈ ఏఐ సబ్మిట్లో. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సబ్మిట్లో మన ఇండియాకి సంబంధించినటువంటి, కర్ణాటకకు సంబంధించినటువంటి యువకులు తయారు చేసినటువంటి ఏఐ సర్వం ఏఐ అనేటువంటి ఒక మోడల్. దాంట్లో సర్వం గేట్ అనేదాన్ని, సర్వం కేజ్ అనేదాన్ని ఆ టెక్నాలజీని ఉపయోగించి స్పెట్స్ని తయారు చేశారు, కళ్ళద్దాలను. ఆ కళ్ళద్దాలను పెట్టుకొని నరేంద్ర మోడీ గారు చూస్తే దాని స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ పేపర్ చదివాం అనుకోండి, భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతీయ లాంగ్వేజ్లు ఏదైతే ఉన్నాయో ఆ లాంగ్వేజ్లన్నింటిలో మనం చదువుకోవచ్చు. ఇంగ్లీష్ పేపర్ అయినా కానీ ఆ ఉన్నది ఇంగ్లీష్ అయినా మనకు వచ్చిన లాంగ్వేజ్లో చదువుకోవచ్చు. తెలుగు అనుకో దాన్ని ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. సో అలాగే మీకు ఏదైనా రాలేదనుకోండి, మీరు ఏదో చదువుతారు, చదివినప్పుడు మీకు ఆన్సర్ రాదు, కానీ ఆ స్పెట్స్ ఆన్సర్ ఇస్తుంది. అది అది సర్వం అది సర్వం ఏఐ తయారు చేసినటువంటి మాడ్యూల్, అది టూల్, ప్రత్యేకమైనటువంటి టూల్. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, సర్వం